నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అనేది వేదోక్తి. వెంకటేశునికి సరిసమానమైన దైవం భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండడని ఆ స్వామిని నమ్మిన భక్తుల విశ్వాసం. వేం అంటే అమృతత్వమని, కటహ అంటే ఐశ్వర్యతత్వమని చెబుతారు. ఈ రెండిటిని భక్తులకు ప్రసాదించే దైవం వెంకటేశ్వరుడు. ఇష్టకామ్యార్థ సిద్ధుల్ని అనుగ్రహించే శ్రీనివాసుడు తిరుమలగిరులలోనే కాక తన రూపాన్ని ఎన్నో చోట్ల వ్యక్తపరిచాడు. ఆ పరంపరలోనే దాసరి నెమలిపురంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునిగా స్వామి కొలువై ఉన్నాడు. రమణీయమైన ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా విరాజిల్లే ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. పలు దేవతామూర్తులు కొలువైన ఈ దివ్యధామంలో ప్రధానంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాసుని ఆలయం భక్తుల్ని ఆకట్టుకుంటోంది. కలౌ వెంకటనాయకః. ఈ కలియుగంలో భక్తుల్ని ఆదుకోవడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీహరి శ్రీనివాసుడై అవతరించాడు. సప్తగిరులలో భక్త మందారుడై వెలసిన వెంకటేశ్వరుడు జగత్ రక్షకుడిగా కొలువుతీరాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా, ఆద్యంతరహితుడిగా, ఆపదముక్కులవాడిగా అలమేలు మంగపతి వర్ధిల్లుతున్నాడు. దివ్యంగా, భవ్యంగా, నిత్య నవ్యంగా వెంకటాచలపతి భక్తుల సంకటాల్ని పరిహరింపచేస్తున్నాడు. ఏడేడు లోకాల నేలే ఏడు కొండల రేడు తన భక్తుల్ని సంరక్షించుకోవడానికి దివి నుంచి భువికి దిగివచ్చాడు. శేషాచలంపై సమ్మోహనాకారుడై కొలువయున్నాడు. ఆ స్వామికి ఎన్నో రూపాలు, మరెన్నో ధామాలు, ఇంకెన్నో క్షేత్రాలు. ఆ పరంపరలోని దివ్యక్షేత్రం దాసరి నెమలిపురం శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. నల్గొండ జిల్లా డిండి మండలంలో ఉన్న దాసరి నెమలిపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నెలకొంది. ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా సుప్రసిద్ధం. శివకేశవులిద్దరూ ఒకే ప్రాంగణంలో కొలువై ఉండటం ఈ క్షేత్ర విశిష్టత. 23 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయ సముదాయం ప్రతినిత్యం భక్తుల సందడితో కళకళ్లాడుతూ ఉంటుంది. ఆలయ ప్రాంగణానికి సంబంధించి 3 గోపురాలు భక్తులకు అల్లంత దూరం నుంచే కనిపిస్తాయి. సువిశాలమైన ప్రాంగణంలో నెలకొన్న ఈ ఆలయాల లోగిల్లోకి ప్రవేశించగానే అవ్యక్తమైన అనుభూతి చుట్టుముడుతుంది. శ్రీ అంటే లక్ష్మి, శ్రీమాన్ అంటే లక్ష్మీయుక్తుడు. తన హృదయంలో శ్రీలక్ష్మీదేవిని నిలుపుకున్న వెంకటేశ్వరుడు శ్రీనివాసుడయ్యాడు. దాసరి నెమలిపురం క్షేత్రంలో లక్ష్మీ సమేతంగా శ్రీనివాసుడు కొలువయ్యాడు. శ్రీవారికి, శ్రీలక్ష్మికి ఇక్కడ విడివిడిగా ఆలయాలుండటం మరో విశేషం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ముఖమంటపంపై ఉన్న దేవతామూర్తులకు ప్రణమిల్లుతూ ధ్వజస్తంభానికి నమస్కరిస్తూ భక్తులు ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. ధ్వజస్తంభం సమీపంలో ఉన్న గరుడాళ్వార్ను దర్శించుకుని
భక్తులు వినయపూర్వకంగా నమస్కరించుకుంటారు. ఆ తర్వాత ముఖ మంటపంలోకి ప్రవేశిస్తారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. ఎక్కసమగు నీ నామము ఎలా సులభం ఫలమధికం అంటూ అన్నమయ్య శ్రీనివాసుణ్ణి కీర్తించాడు. మహామహిమాన్వితమైన లక్ష్మీ వెంకటేశ్వరుడు భక్తజన పోషకుడిగా, ఆర్తత్రాణ పరాయణుడిగా భక్తుల నీరాజనాల్ని అందుకుంటున్నాడు. దాసరి నెమలిపురంలో నెలకొన్న లక్ష్మీ శ్రీనివాసుడి దివ్యమంగళ శిలా విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. గర్భాలయంలో భక్తజన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వరుడు స్థానక భంగిమలో నేత్ర పర్వంగా దర్శనమిస్తాడు. స్వామివారు పద్మపీఠికపై నిల్చుని రమణీయంగా కనువిందు చేస్తారు. సర్వాలంకార భూషితుడిగా సుందర సుమనోహరంగా గోచరిస్తారు. ముచ్చట గొలిపే స్వామి మూల విరాట్ విగ్రహం భక్తుల్ని తన్మయానంద భరితుల్ని చేస్తుంది. స్వామి విగ్రహం నొసటన తిరునామం చూడ చక్కగా ఉంటుంది. ఈ 3 నామాలు సూర్యనాడి, చంద్రనాడి, బ్రహ్మనాడులకు ప్రతీకలు. కుడి నామాన్ని సూర్యనాడి అని, ఎడమ నామాన్ని చంద్రనాడి అని, మధ్యనున్న నామం బ్రహ్మనాడి అని వ్యవహరిస్తారు. శ్రీ స్వామివారి విగ్రహం వెనుక భాగంలో రజిత శోభిత మకర తోరణం ఉంటుంది. స్వామివారి పాదపీఠిక దగ్గర శ్రీ లక్ష్మీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులు ఉంటాయి. పంచలోహ సమన్వితమైన ఈ విగ్రహాలు సర్వాంగ సుందరంగా, సకల అలంకృతమయంగా నేత్రపర్వం చేస్తాయి. నీకే శరణు, నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీకే శరణు. దాసరి నెమలిపురం క్షేత్రంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ శ్రీనివాసుని దివ్యధామంలో పలు ఆలయాలున్నాయి. ఒకే లోగిలిలో వివిధ దేవతామూర్తుల్ని భక్తులు సందర్శించుకుని తరించే అపురూప అవకాశం ఇక్కడ లభిస్తుంది. దాసరి నెమలిపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఎన్నో దేవాలయాలు విరాజిల్లుతున్నాయి. ఆ పరంపరలోని మరో ఆలయం గోపాలకృష్ణుని దివ్యధామం. ఇక్కడ స్వామి చతుర్భుజుడై ఉండటం ఓ విశేషం. నల్లరాతితో మల్చిన ఈ విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కుడి పై చేతిలో చక్రాన్ని, ఎడమ పై చేతిలో శంఖాన్ని, కుడి ఎడమ చేతులతో వేణువును స్వామి ధరించి ఉంటాడు. స్వామివారి వెనుక గోవు, మకర తోరణం ముచ్చట గొలుపుతాయి.
శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాసుకులు వర్ణించినట్టుగా ఇక్కడి గోపాలకృష్ణుని విగ్రహం సౌందర్య శోభితంగా అలరారుతుంది. సర్వాలంకృతంగా శ్రీ స్వామి విగ్రహం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. శ్రీ స్వామివారి మూల విరాట్ విగ్రహం క్రింది భాగంలో శ్రీ ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణుల పంచలోహ ఉత్సవ విగ్రహాల్ని భక్తులు దర్శించుకుంటారు. శిఖపించ మౌళిగా దర్శనమిచ్చే గోపాలకృష్ణుడి దివ్య మంగళ విగ్రహం ఈ క్షేత్రానికి ప్రత్యేక అలంకారంగా భాసిల్లుతోంది. గోపాలకృష్ణుని మందిరానికి పక్కన ఆంజనేయ స్వామి వారి మందిరం ఉంటుంది. పాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. గర్భాలయంలో ఏకశిలపై మల్చిన ప్రసన్నాంజనేయ స్వామి సింధూర వర్ణ శోభితంగా భక్తుల్ని అనుగ్రహిస్తాడు. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకర కుండల గండ భాగం నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీచక్ర సంచారిణిగా కరుణామృత వర్షిణిగా పూజలందుకునే ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిరం భక్తుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. సకల సౌందర్య రాశిగా మూర్తీభవించిన కల్పవల్లిగా ఆ మహాలక్ష్మీదేవి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. దాసరి నెమలిపురం ఆలయ సముదాయంలో నెలకొన్న మరో దేవాలయం శ్రీ మహాలక్ష్మి మందిరం. నల్లరాతి విగ్రహంగా విరాజిల్లే అమ్మవారు సర్వాలంకృతగా శోభిల్లుతుంది. అత్యంత ఆకర్షణీయంగా అలరారే లక్ష్మీదేవి ఆశ్రిత వరదాయినిగా ఇక్కడ ఆరాధనల్ని అందుకుంటోంది. ప్రతినిత్యం శ్రీ చక్రార్చన, కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. శ్రావణ, ఆశ్వయుజ మాసాల్లో మహిళా భక్తులతో ఈ ఆలయం కోలాహలంగా ఉంటుంది. వైష్ణవ క్షేత్రంలోనూ పరమశివుని వైభవానికేం తక్కువ లేదు అన్న రీతిలో ఇక్కడ శివునికి పూజార్చనాలు జరగటం ఓ విశేషం. భోలాశంకరుడు అభిషేక ప్రియుడు కదా. చెంబుడు నీళ్లు పోసి గంగాభిషేకమంటే చాలు చిన్మయానంద భరితుడవుతాడు. బూడిద జల్లి నమస్కరిస్తే చాలు భస్మాభిషేకమని భలే మురిసిపోతాడు. ఈ ఆలయంలో కూడా ఆ త్రినేత్రుడికి జరిగే అభిషేకాది అర్చనలు చూడముచ్చటగా సాగుతాయి. ఈ దేవాలయ ప్రాంగణంలోనే కాశీ విశ్వేశ్వర ఆలయం నెలకొని ఉంది. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా శివపుత్రులైన గణపతి, కుమారస్వామి కొలువుతీరి ఉంటారు. గర్భాలయంలోని లింగమూర్తిని దర్శించుకున్న భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. భక్తులు ఈ ఆలయంలో ఈశ్వరునికి స్వయంగా పంచామృతాభిషేకం చేసుకునే వెసులుబాటు ఉంది. ఆలయ ప్రాంగణంలోనే ఓవైపు నవగ్రహ మంటపం ఉంటుంది. గ్రహదోషాలున్నవారు రాహుకేతు పూజల్ని, శనీశ్వరునికి తైలాభిషేకాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే దత్తాంశ సంభూతుడైన సాయిబాబా మందిరం కూడా ఇదే లోగిల్లో ఉంది. హే పాండురంగా హే పండరినాథ శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగిడిన భక్తులు
ఎన్నో దేవాలయాల్ని సందర్శించుకునే అద్భుత అవకాశం ఉంటుంది. జగదానందకారకం శ్రీనివాసుని కళ్యాణం. పద్మావతి అలివేలు మంగళతో వెంకటనాథుని వివాహం ఏ క్షేత్రాన జరిగినా నయన మనోహరంగా ఉంటుంది. భక్తజనుల మనోభిరామంగా విలసిల్లుతుంది. లోక కళ్యాణార్థం దాసరి నెమలిపురం మందిరాన నిర్వహించే శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ తదియ నుంచి పాల్గొన శుద్ధ సప్తమి వరకు పంచాహ్నికంగా స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు భవ్యంగా జరిపిస్తారు. అధ్యయనోత్సవం, అంకురారోపణ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన యుక్తంగా ఈ వేడుకలు ఆరంభమవుతాయి. మూడవ రోజు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం పరవశంగా నేత్రోత్సాహంగా జరిపిస్తారు. ఈ ఉత్సవ సంరంభంలో భాగంగా హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు. దాసరి నెమలిపురం సర్వదేవతా క్షేత్రంగా సుప్రసిద్ధమైంది. విలక్షణ దివ్యధామంగా భక్తులకు ఆధ్యాత్మిక అనురక్తిని పంచుతోంది. సకల ఆధ్యాత్మికతల సంపద రూపంగా శ్రీనివాసుణ్ణి అన్నమయ్య అభివర్ణించాడు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు భక్తజన పక్షపాతిగా 7 కొండలపైనే కాక మరెన్నో క్షేత్రాలలో అవతరించి భక్తుల్ని తరింపచేస్తున్నాడు. దాసరి నెమలిపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుల కరుణా కటాక్ష వీక్షణాల కృపా వైభవం మనందరిపైన సదా వర్షించాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ నివాసాయ శ్రీనివాసాయ మంగళమంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.